సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ సుగాలి ప్రీతి కేసు మేము దర్యాప్తు చేయలేమని చెప్పేసి సీబీఐ వాళ్ళు కోర్టుకైతే ఒక నివేదిక సమర్పించుకున్నారు సార్. ఇప్పుడు దీని పట్ల పవన్ కళ్యాణ్ గారి పైన కొన్ని విమర్శలైతే వస్తున్నాయి సార్. ఎందుకంటే ఈయన 2019 ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా అండ్ 2024 ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా ఈయన ఒక హామీ అయితే ఇచ్చారు. సుగాలి ప్రీతి కేసుని నేను సాల్వ్ చేసేలా ఆ దిశగా అడుగులు వేస్తాను. వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం చేస్తానని చెప్పేసి. ఇప్పుడు ఈ విధంగా సీబీఐ వాళ్ళు మేము దర్యాప్తు చేయలేమని చెప్పేస్తే ఇది ఎలా ఈవెన్ తమ్మారెడ్డి, భరద్వాజ్ గారు లాంటి వాళ్ళు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. సుగాలి ప్రీతి కేసు అండ్ 30,000 అమ్మాయిల మిస్సింగ్‌కు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు హామీలు ఇచ్చారు. ఇంకా నెరవేర్చట్లేదు ఎందుకు అని చెప్పేసి ఒక క్వెషన్ చేస్తున్నారు సార్. మరి దీని పట్ల మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నాడా లేదా అనే యాంగిల్‌లో చూస్తే ఆయన ఏమన్నా మాట్లాడాడా? అంటే ఈ మధ్య ఒక మాట మాట్లాడాడు ఆయన. అంటే ఆడపిల్లల భద్రత అనే దానిలో ప్రభుత్వ బాధ్యత ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు ఉంటుంది. ఎవరి భద్రత వాళ్ళు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సెల్ఫ్ ప్రొటెక్షన్ మెథడ్స్ నేర్చుకోండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అంటే ఆయన ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకండి అని గెలిచేసిన తర్వాత మాట్లాడుతున్నాడు. గెలవక ముందు ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ నేను మాత్రమే పరిష్కరిస్తాను అని మాట్లాడాడు. గెలిచేసిన తర్వాత మీ చావు మీరు చావండి అంటున్నాడు. ఇది ఎలా కరెక్టు? అక్కడ గొడవ అవుతోంది. ఆయన మొదటి నుంచి ఇదే స్టాండ్ మీద ఉండుంటే ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు ఈ రోజుది కాదు, 2017లో జరిగింది అది. అప్పుడు అధికారంలో ఉన్నది వీరిప్పుడు మోస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి. అప్పుడు వారి నాయకత్వంలోనే, వారి నేతృత్వంలోనే జరిగిన కేసు అది. అప్పుడు ఆ అమ్మాయి సూసైడ్ అన్నారు, కానీ శరీరం మీద గాయాలు ఉన్నాయన్నారు. సూసైడ్ అని చెప్తున్నారు కానీ ఆ ఫ్యాన్ రెక్కలు యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయి, హ్యాపీగా బాగానే ఉన్నాయి. ఆ యాజమాన్యం తాలూకా పిల్లల్ని అరెస్ట్ చేశారు. వాళ్ళు బెయిల్ మీద రిలీజ్ అయిపోయారు. దాంతో ఈ తల్లిదండ్రులు గొడవ చేశారు. అసలు మా అమ్మాయిని ఎవరు ఏం చేసి చంపేశారో దానికి సంబంధించి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు జరగటం లేదో మాకు క్లారిటీ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు రోడ్డు ఎక్కారు. ఆ రోడ్డు ఎక్కిన సందర్భంగా అప్పుడు ఈయన లెఫ్ట్తో ఉన్నాడు పవన్ కళ్యాణ్. 2019 ఎన్నికల్లో ఆయన జగన్కి వ్యతిరేకంగా, చంద్రబాబుకు వ్యతిరేకంగా, లోకేష్కి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా కూడా ఆయన వామపక్షాలతో జట్టుకట్టి యుద్ధరంగంలో నిలబడి సుగాలి ప్రీతి కేసు గురించి అనర్గళంగా ప్రసంగించాడు. ఇదే మేము అధికారంలోకి వస్తే అని కూడా ప్రకటించాడు ఆయన. సరే, ఆయనకి ఒక్క సీటు రాలేదు ఆ ఎన్నికల్లో. ఆయన సీటు కూడా ఆయన కోల్పోయాడు. ఆయన ఫస్ట్ టైం కంటెస్ట్ చేశాడు. 2014లో ఆయన కంటెస్ట్ చేయకుండా మద్దతు ఇచ్చాడు. 2019లో ఆయన విడిగా లెఫ్ట్తో కలిసి పోటీ చేసి ఓడిపోయాడు. 2024 అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమీ చేయలేదు, చంద్రబాబు నాయుడుతో స్నేహం చేస్తూ ఎవరి హయాంలో అయితే ఆ కేసు జరిగిందో ఆ కేసు జరిగిన తర్వాత 2 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఆ 2 ఏళ్లలో వాళ్ళు ఏమీ చేయలేదు అనే మాట మర్చిపోయి 2019లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్ ఏం చేయలేదని గొడవ చేయడం మొదలెట్టి నేను అధికారంలోకి వస్తే అని మళ్ళీ పాత స్టేట్మెంట్నే రివైవ్ చేశాడు. చేసి ఈ క్రమంలో చాలా మాట్లాడాడు ఆయన. కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల నుంచి నాకు బోల్డు సమాచారం ఉంది, వాలంటీర్ల ద్వారా ఇళ్లలో సమాచారం, పర్టికులర్గా ఆడపిల్లల సమాచారం బయటికి వెళ్ళిపోతోంది. ఈ వెళ్ళిపోయిన సమాచారం ఆధారంగా 30,000 మంది అమ్మాయిలు మాయమైపోయారు. ఈ మాయమైపోయిన అమ్మాయిల గురించి ఎవడన్నా పట్టించుకుంటున్నాడా? జగన్మోహన్ రెడ్డి వాంటెడ్గా ఒక వ్యాపారంగా చేస్తున్నాడు దీన్ని అన్న లెవెల్లో మాట్లాడాడు ఆయన. అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అనేటువంటి ప్రోగ్రామ్ని ఒక బిజినెస్ మోడల్గా తీసుకుని నేరుగా వైఎస్ఆర్సీపీ చేస్తోంది అన్నదే ఆయన ఇంటెన్షన్. ఓకే, ఆ సందర్భంగా వాలంటీర్లు అందరూ ఈయనకు వ్యతిరేకంగా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి ఈయన ఫోటోలు నేల మీద వేసి కొట్టి తగలబెట్టి నానా హడావిడి చేశారు. వీళ్ళు అధికారంలోకి వస్తే వాలంటీర్స్ ఉంటారా ఉండరా అనేటువంటి అనుమానం ఆ రోజునే మొదలైంది. నిజంగానే లేరు వాళ్ళు. వాళ్ళని నెమ్మదిగా డైల్యూట్ చేసి పక్కకి నెట్టేశారు. అయిపోయింది ఆ గొడవ. కాబట్టి ఇప్పుడు ఏమిటి? ఇప్పుడు ఆ 30,000 మంది అమ్మాయిలు ఎక్కడున్నారు ఏమిటి? మీకున్నటువంటి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల నిఘా వర్గాల నుంచి మీకు ఇప్పుడు ఏమైనా కొత్త నివేదికలు ఉన్నాయా? రెండోది, ఆయన పార్టీ కార్యాలయంలో ప్రజలతో ములాఖాత్ ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నాడు రెగ్యులర్గా. దానిలో ఒక కేసు వచ్చింది ఆయన ముందుకి. ఒక అమ్మాయి మిస్సింగ్ అని విజయవాడ నుంచి వచ్చింది ఆ కేసు. వచ్చిన సందర్భంగా ఆయన హడావిడి చేసి ఆవిడ ఎక్కడో నార్త్ ఇండియాలో ఉంటే మొత్తానికి ట్రేస్ చేసి పట్టుకొచ్చి అప్పచెప్పారు.
అది తన సక్సెస్ అని చెప్పుకుంటాడు ఈయన. అది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, దాని వెనకాల నేపథ్యం ఏమిటి అనేది ఎక్కడ బయటకు రాలా. ఆయన సాల్వ్ చేశాడు, ఆయన పోలీసుల మీద ప్రెజర్ తీసుకొచ్చాడు, ఇమ్మీడియట్గా వాళ్ళు రంగంలోకి దిగారు. ఇలాంటి కేసులు 2 వరకు అయితే ప్రపంచానికి తెలుసు. ఒక 2 కేసుల విషయంలో ఆయన స్పందించాడు, సీరియస్గా ఏదో చర్య జరిగింది. కానీ 30,000కి 2 కేసులకి లింక్ దొరకదు. ఆ మిగిలిన కేసుల గురించి మీరు రెగ్యులర్గా ఏమైనా ఫైట్ చేస్తున్నారా గవర్నమెంట్లో అంటే అదేం కనిపించట్లా. మనకు ఎక్కడా కూడా ఓపెన్ డిబేట్ కనిపించట్లేదు. గెలిచిన తర్వాత ఆయన తిరిగి సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడిన సందర్భం కూడా లేదు. ఇప్పుడు ఆయన ఈ సిబిఐ వాళ్ళు చేతులు ఎత్తేసిన సందర్భంగా అంటే దీనికంటే ముందే ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏది, ఎవరి ప్రొటెక్షన్ వాళ్ళు చూసుకోవాలి, మీ ఆత్మరక్షణ గురించి మీరు పనిచేయండి, మీరు దృష్టిలో పెట్టుకోండి, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని భూమి కోసం సినిమాలో ఘంటసాల గారు పాడతారు. ఆ పాటను మళ్ళీ పాడుతున్నాడు ఈయన ఇన్ని సంవత్సరాల తర్వాత. 70ల ప్రారంభంలో వచ్చిన పాట అది. ఆ పాటను ఇప్పుడు పాడుతున్నాడు ఈయన. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని చెప్పి ఎదురు నిలిచి నీ యుద్ధం నువ్వే చేసుకో అని చెప్తున్నాడు ఈయన. ఇది మాకు తెలియదా అని చెప్పి జనం మాట్లాడుతున్నారు. మాకు తెలుసు కదా, నువ్వేదో చేస్తాను అన్నావు కాబట్టి నిన్ను గెలిపించుకున్నావు, నువ్వేమో ఇప్పుడు మీ చావు మీరు చావండి అంటున్నారు. ఇది ఎలా కరెక్టు అని చెప్పి రేపు పొద్దున్న జనాలు నిలదీసే పరిస్థితి తెచ్చుకుంటున్నాడు ఆయన. అంటే ఆయన చేతుల్లో ఏమీ లేదు అనే ఇంప్రెషన్ ఇవ్వడానికి ఏదైనా ట్రై చేస్తున్నాడా అంటే దీన్ని రకరకాల కోణాల్లో చూడాల్సి ఉంటుంది. ఆయన ఈ మధ్య ఈ ఆధ్యాత్మిక యాత్రల సందర్భంగా చంద్రబాబు గారి ఫోన్ ఎత్తలేదు అనే ఒక వార్త సర్క్యులేట్ అయింది బయట. అలాగే కేబినెట్ సమావేశానికి హాజరు కాలేదు ఆయన. ఏదైనా వీళ్ళ మధ్య డిస్ప్యూట్ వచ్చిందా, అందుకని ఆయన తెలుగుదేశం ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయటం కోసం ఈ కేసులు ఏవి కూడా వాళ్ళు సాల్వ్ చేయట్లేదు అని చెప్పి వీటి ప్రాతిపదికన ఏదైనా బయటకు వచ్చే ప్రోగ్రామ్ ఏమైనా చేసుకుంటున్నాడా, తను ఎగ్జిట్ కోసం ఇవన్నీ డిజైన్ చేస్తున్నాడా పవన్ కళ్యాణ్ అనే సందేహం వచ్చేలాగా ఆయన ప్రకటన ఉంది. అంటే ప్రభుత్వం తరఫున ఆయన చేతులు ఎత్తేస్తున్నాడు. ఆయన చేతులు ఎత్తేస్తే ఇప్పుడు దేనికైనా అంతే కదా, మీరెందుకు, ఎవరి రక్షణ వారు చూసుకుంటారు, ఎవరికి అన్యాయం జరిగితే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి గొడవ చేయాలని చెప్తున్నాడు ఆయన. గొడవ చేయటం మొదలు పెడితే చాలామంది బయటకు వస్తారు. అది ప్రాపర్గా లేదు అంటారు మళ్ళీ మీరే. మీ సమస్యలు మాకు దగ్గర చెప్పుకోండి కదా మీరు ప్రజా దర్బార్ పెట్టారు అక్కడ మీ పార్టీ ఆఫీస్ దగ్గర. మేము జనంతో యాక్సెస్లో ఉంటాము, జనం సమస్యలు పరిష్కరించడం కోసమే మేము అధికారంలోకి వస్తున్నాం తప్ప డబ్బుల కోసం కాదు, వ్యాపారం కోసం కాదు అన్నాడు ఆయన. కానీ వారు ఇప్పుడు జనం మీ చావు మీరు చావండి అంటే ఏమిటి అర్థం? అందుకని పవన్ కళ్యాణ్ ఆయన కుదురు తక్కువ మనిషి అని చెప్పి తరచూ వర్మగారు అనేవాడు. ఆ రోజుల్లో ఆయన రాజకీయాల గురించి యాక్టివ్గా మాట్లాడుతున్న రోజుల నాటి ప్రకటన. ఇప్పుడు ఆ అభిప్రాయాలు మాట్లాడకూడదు అనుకుంటున్నారు కాబట్టి ఇప్పటి వర్మ కాదు, అప్పటి వర్మ గారు తరచూ ఈ మాట మాట్లాడేవాడు. ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే మీకు ప్రాబ్లం అంటే ఆయన ఇన్కన్సిస్టెన్సీ అనేవాడు. ఇన్కన్సిస్టెన్సీ అంటే కుదురు తక్కువ మనిషి అనే అర్థం. ఆ కుదురు తక్కువతనం అనేది కనిపిస్తోంది. ఆ కుదురు తక్కువతనం అనేది ఆయన కెరియర్ మొత్తం కనిపిస్తుంది. ఆయన ఓపెనింగ్ లెఫ్ట్, 2014లో రైటు, 2019లో మళ్ళీ ఆ క్యాబినెట్లో నువ్వు మంత్రిగా ఉన్నావు. నువ్వు మంత్రిగా ఉండి నువ్వు దాని మీద ప్రతిపక్షం, ఇప్పుడు ప్రతిపక్షం మధ్యలో అధికార పక్షం. ఆ కేసు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి సీట్లో లేడు. జగన్మోహన్ రెడ్డి 2019లో సీట్ ఎక్కాడు. మధ్యలో 2 ఏళ్ళు చంద్రబాబు గారి పాలనలో ఏం జరిగింది అనే దాని గురించి మీరు ఏమైనా ఎంక్వైరీ చేశారా? దాని గురించి ఏమైనా మాట్లాడారా పబ్లిక్ డొమైన్లో? మాట్లాడలేదు కదా. అంటే నెమ్మదిగా ఆయన తెలుగుదేశం పార్టీ మీదకి నెపాలను నెట్టేసి ఈ ఆధారంగా ఎక్కడో తప్పుకుని ఆయన సొంత దుకాణం అంటే సొంత వ్యవస్థ ఏర్పాటు చేసుకునే దిశగా ఏమైనా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడా అనే డౌట్. ఇప్పుడు ఆల్రెడీ 8 నెలలు 9 నెలలు అయిపోయింది వాళ్ళు అధికారంలోకి వచ్చి. నెమ్మదిగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ ఒక 7-8 ఎలిమెంట్స్ రెడీ చేసుకుంటే 1 సంవత్సరం గడిచిపోతుంది. ఇలా ఏదో కయ్యాల కాపురం నడిపేసి ఏ క్షణంలోనైనా డీవియేషన్ ప్రకటించేస్తే అక్కడికి
యుద్ధం మొదలుపెట్టుకొని సన్నాహాలు చేసుకుని ఎన్నికల టైంకి ఒక ప్రిపేర్నెస్తో జనాల ముందుకు వెళ్ళొచ్చు. ఇలాంటి వ్యూహంతో ఇతన్ని ఏమైనా డ్రైవ్ చేస్తుందా బీజేపీ అనేది ఒక సందేహం ఈ స్టేట్మెంట్ల నుంచి జనాలకు డౌట్ వస్తుంది. అందుకని ఆయన కూటమి నుంచి తప్పుకోవడానికి ఈ మాటలు మాట్లాడుతున్నాడా, లేకపోతే నిజంగానే చేతులు ఎత్తేసాడా, నా వల్ల కాదు మీ చావు మీరు చావండి అని చెప్తున్నాడా? ప్రధానంగా ఆయన చెప్తున్నటువంటి ఈ ఆత్మరక్షణ సిద్ధాంతం వెనకాల చేతగానితనం ఉందా, లేకపోతే వాంటెడ్గా చేయాలని అనుకోవడం లేదా, కూటమి నుంచి బయటకు రావడానికి ఇది ఒక ఎత్తుగడ? ఈ 3 అంశాల మీద క్లారిఫికేషన్ కావాలి పవన్ కళ్యాణ్ నుంచి. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.